డ్రైవర్ కార్ దిగిన వెంటనే వాళ్ళని స్టాప్ చేసి ఆ పాపని కాపాడడానికి ట్రై చేశాడు. ఆ ముగ్గురు వాళ్ళు క్యారీ చేసిన కత్తులు తీసి అతన్ని చాలా సివియర్గా ఇంజురీ చేశారు. ఆ పెయిన్ తట్టుకోలేకే కొద్దిసేపటికి అతను చనిపోయాడు. పంది వెంకట్రావు తన సిస్టర్కి అన్యాయం జరుగుతుందని ఫీల్ అయ్యి ఎలా అయినా ఆ పాపను చంపేయాలని డిసైడ్ అయ్యాడు. చిన్న పిల్లను కూడా చూడకుండా ఆ పాప గొంతు క్లాత్తో టైట్గా బిగించి ఊపిరి ఆగిపోయే వరకు స్ట్రాంగ్గా ప్రెస్ చేశారు. ఆ పాప ఫేస్ అంతా కూడా రెడ్ కలర్లోకి మారిపోయింది. బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఆగిపోయింది. చనిపోయిందని కన్ఫర్మ్ చేసుకున్నాక బ్లాస్ట్ ఫర్నెన్స్లో వేసేశారు. ఆమె ఫాదర్ తన పాప చనిపోయిందని బాధపడుతూ ఆ బాధలోనే హార్ట్అటాక్ వచ్చి చనిపోయారు. 2018లో ఆ 3 అక్యూజ్డ్ పర్సన్స్ చనిపోయే వరకు జైల్లోనే ఉండాలని విజయవాడ హైకోర్టు జడ్జిమెంట్ పాస్ చేసింది. ఆ జడ్జిమెంట్ తర్వాత న్యాయం జరగాలని కోరుకున్న ప్రతి ఒక్కరూ కోర్టుని చాలా ప్రైజ్ చేశారు. హాయ్ అండ్ హలో, వెల్కమ్ టు నేను మీ శివ. మహాభారతంలో జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో కూడా పవర్ కోసం, పరువు కోసం ఒకే ఫ్యామిలీకి చెందిన పాండవులు అండ్ కౌరవులు చంపుకునే వరకు వెళ్ళారని మనం చదువుకున్నాం. అది చదివాక ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు మరీ చంపుకునే వరకు ఎందుకు వెళ్తారని పెద్దగా బిలీవ్ చేయలేదు చాలామంది. కానీ ఒక ఇన్సిడెంట్ గురించి విన్నాక అది నిజమైన అర్థం అవుతుంది. శత్రువులు ఎక్కడో కాదు, మన చుట్టూనే రిలేటివ్స్ రూపంలో ఉంటారని క్లారిటీ వచ్చింది. ఇది చూశాక మీరు కూడా నిజమని నమ్ముతారు. జనవరి 30, 2010 సాటర్డే ఎర్లీ మార్నింగ్ నాగ వైష్ణవి అనే 10-year-old గర్ల్ విజయవాడలో తన స్కూల్కి అటెండ్ అవ్వడానికి కార్లో వెళ్తుంది. ఆ కార్ని మురళీధర్ అనే పర్సన్ డ్రైవ్ చేస్తున్నాడు. అండ్ ఆమెతో పాటు తన ఎల్డర్ బ్రదర్ సాయి తేజేష్ కూడా ఉన్నాడు. డ్రైవర్ అండ్ సాయి ఇద్దరు కూడా కార్ ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు. వైష్ణవి ఒకటే మాత్రం కార్ బ్యాక్ సీట్లో కూర్చుంది. కార్ విజయవాడ సిటీలోని మధురానగర్ ఏరియాలోకి ఎంటర్ అయింది. కొద్దిసేపట్లో స్కూల్కి రీచ్ అవుతాం అనుకున్న వాళ్ళకి ఒక డెడ్లీ సిచ్యువేషన్ ఎదురైంది. వాళ్ళ కార్ని బ్యాక్ సైడ్ నుంచి ఫాలో అవుతున్న కొంతమంది కార్ మీదకి కొన్ని స్టోన్స్ త్రో చేశారు. డ్రైవర్కి ఏంటి ఆ సౌండ్ అని కార్ని స్లో చేశాడు. సడన్గా కార్కి ఎదురుగా ముగ్గురు స్ట్రేంజ్ పర్సన్స్ 2 బైక్స్ మీద వచ్చి వైష్ణవిని కిడ్నాప్ చేయడానికి ట్రై చేశారు. డ్రైవర్ కార్ దిగి వెంటనే వాళ్ళని స్టాప్ చేసి ఆ పాపను కాపాడడానికి ట్రై చేశాడు. ఆ ముగ్గురు వాళ్ళు క్యారీ చేసిన కత్తులు తీసి అతను చాలా సివియర్గా ఇంజూరీ చేశారు. హాయ్ ఫ్రెండ్స్, ప్రతి వీడియోకి మీరు ఇస్తున్న సపోర్ట్ అండ్ లవ్కి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే మమ్మల్ని కంటిన్యూస్గా ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోని ఎవరైనా న్యూ మెంబర్స్ చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆ పెయిన్ని తట్టుకోలేక కొద్దిసేపటికి అతను చనిపోయాడు. సాయి తేజేష్కి సిచ్యువేషన్ చూసి చాలా భయం వేసింది. వాళ్ళకి దొరకకుండా అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. కానీ వైష్ణవ్ని మాత్రం వదలకుండా ఫోర్స్ఫుల్గా కారులో నుంచి లాక్కుని మరీ తీసుకుని వెళ్ళిపోయారు. ఇది ఎందుకంత షాకింగ్ విషయం అంటే అటాక్ జరిగింది పట్టపగలు, అందులోనూ పీపుల్ రెగ్యులర్గా యూజ్ చేసే పబ్లిక్ రోడ్లో. వీటన్నిటికీ మించి ఒక పర్సన్ని అతి దారుణంగా నడి రోడ్డు మీద ఎటువంటి భయం లేకుండా చంపడం కూడా. ఇమాజిన్ చేసుకుంటేనే ఆ సిచ్యువేషన్ ఎంత డేంజరస్గా ఉందో అర్థమవుతుంది. సో దీన్ని బట్టి ఈ అటాక్ ర్యాండమ్గా జరిగింది కాదు, ఎవరో కావాలని పక్కా ప్లాన్తో అండ్ ఇంటెన్షనల్గా చేశారనేది క్లారిటీకి తెలుస్తుంది. సాయి తేజేష్ అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యి తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. అండ్ తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా కాల్ చేసి ఏడుస్తూ డ్రైవర్ని ఎవరో చంపేశారు అండ్ చెల్లిని కూడా ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పాడు. అది విన్న తన పేరెంట్స్ షాక్లోకి వెళ్ళిపోయారు. పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పోలీసులకు అయితే కంప్లైంట్ ఇచ్చినా కానీ వాళ్ళ పాపని ఇమీడియట్గా అయితే ఫైన్ చేయలేకపోయారు. మీడియా అండ్ పబ్లిక్ ఆ న్యూస్ చూశాక ఆ పాప సేఫ్గా తిరిగి రావాలని ప్రేయర్ అయితే చేశారు. కిడ్నాప్ జరిగిన 2 days అవుతున్నా కానీ ఎవరు కూడా ఆ కేసు గురించి అంత సీరియస్గా ఇన్వెస్టిగేషన్ అయితే చేయలేదు. ఇలా లేట్ చేయడం వల్లే ఆ పాపను కాపాడలేకపోయారు. కిడ్నాప్ చేసిన 60 hours తర్వాత చిన్నపిల్లను కూడా చూడకుండా ఆ పాప గొంతుని క్లాత్తో టైట్గా బిగించి ఊపిరి ఆగిపోయే వరకు స్ట్రాంగ్గా ప్రెస్ చేశారు. ఆ పాప ఫేస్ అంతా రెడ్ కలర్లోకి మారిపోయింది. బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఆగిపోయింది. అండ్ నెక్ దగ్గర నరాలు స్వెల్లింగ్ అయ్యేంత వరకు వాళ్ళ స్ట్రెంగ్త్ అంతా యూజ్ చేసి చంపడానికి అటెంప్ట్ చేశారు. ఆ పాప తను కాపాడుకోవడానికి ఎంత ట్రై చేసినా పాసిబుల్ అవ్వలేదు. చివరికి నోస్ అండ్ నెక్ని గట్టిగా ప్రెస్ చేయడంతో బ్రీత్ అందక వితిన్ ఫ్యూ మినిట్స్లోనే తను అన్కాన్షియస్ అయిపోయింది. అక్కడితో ఆ 3 members క్రూయాలిటీ ఇంకా ఆగలేదు. చాలా యాక్సిడెంట్కి వెళ్ళిపోయారు. ఆ పాప బాడీని కూడా ఎవరు ఫైండ్ చేయకుండా ఉండడానికి గుంటూరులో ఆటోనగర్లో ఉన్న ఒక ఇండస్ట్రీలోకి తీసుకెళ్లి 1200 degrees to 2000 degrees మధ్యలో ఎక్స్ట్రీమ్ హై టెంపరేచర్ మెయింటైన్ చేసి ఒక బ్లాస్ట్ ఫర్నెన్స్లో వేసేశారు. బ్లాస్ట్ ఫర్నెన్స్ అంటే ఐరన్ లాంటి మెటల్స్ని మెల్ట్ చేయడానికి అండ్ ప్యూరిఫై చేయడానికి యూజ్ చేస్తారు. అలాంటి ఫ్లేమ్స్లో ఎటువంటి ప్రాపర్టీని వేసినా బూడిద తప్ప ఏమీ మిగలదు. వాళ్ళకి కావాల్సింది కూడా అదే. ఆ పాప ఎవిడెన్స్ ఎవరికి కూడా దొరకకూడదు. కానీ పాప చనిపోయిందనే విషయం అప్పటికి ఇంకా ఎవరికి తెలియదు. 3 days అవుతున్నా కూడా ఇంకా కిడ్నాపర్స్ని ఎందుకు పట్టుకోలేదని పోలీసుల మీద పబ్లిక్ నుంచి ప్రెషర్ అయితే ఎక్కువైంది. సో ఇంకా ఈ కేసుని సీరియస్గా తీసుకుని ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు అండ్ క్రిమినల్స్ కూడా పట్టుకున్నారనుకోండి. బట్ అప్పటికే చాలా లేట్ అయింది. పోలీసులు పాపను చంపేశారని కన్ఫర్మ్ చేసుకున్నారు అండ్ ఆ విషయాన్ని ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్ఫార్మ్ చేశారు. ఆమె ఫాదర్ ఆ షాకింగ్ న్యూస్ విని డైజెస్ట్ చేసుకోలేకపోయారు. అతనికి తన డాక్టర్ మీద ఎంత లవ్ అండ్ కేర్ ఉన్నాయంటే తన పాప చనిపోయిందని బాధపడుతూ ఆ బాధలోనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. వైష్ణవికి జరిగిన అన్యాయం గురించి కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ అండ్ జస్టిస్ జరగకముందే ఆమె ఫాదర్ కూడా అదే రోజు చనిపోవడం ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఎవరి వైష్ణవి, ఆమెను ఎందుకు కిడ్నాప్ చేశారు, చిన్న పిల్లను కూడా చూడకుండా ఎందుకు చంపారు,
వైష్ణవ్ పైన తన ఫాదర్ చనిపోయేంతలా లవ్ ఉందంటే దీని వెనక ఏదో పెద్ద రీజనే ఉండాలి. వాటన్నిటి గురించి కూడా ఇప్పుడు ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. పి ప్రభాకర్ గౌడ్ ఇతను విజయవాడలో వెల్ నోన్ బిజినెస్ మ్యాన్ అండ్ అతని బిజినెస్ కూడా సక్సెస్గా రన్ అవడంతో చాలా మనీని అయితే ఎర్న్ చేశాడు. బిజినెస్ పరంగా అతని లైఫ్లో ఎటువంటి లోటు లేదు. కానీ అసలు ప్రాబ్లం పర్సనల్ లైఫ్లోనే ఉంది. ప్రభాకర్ తన సిస్టర్ యొక్క డాటర్ని మ్యారేజ్ చేసుకున్నాడు. అంటే మేనమామ వరుస అవుతారనుకోండి. కాబట్టి మ్యారేజ్కి ఎలాంటి అబ్జెక్షన్స్ లేవు. హ్యాపీగా మ్యారేజ్ చేసుకున్నారు అండ్ కిడ్స్ కూడా ఉన్నారు. బట్ ఇష్యూ ఏంటంటే కిడ్స్ ఉన్నా కానీ అందరూ కూడా పుట్టినప్పటి నుంచి హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోతూనే ఉన్నారు. అలా ఒకరు కాదు ఇద్దరు కాదు 6 కిడ్స్ వరకు సమ్ హెల్త్ డిఫెక్ట్స్ వల్ల చనిపోయారు. ఎన్ని మెడిసిన్స్ యూజ్ చేసినా ఒక్కళ్ళు కూడా ఎక్కువ టైం బతకలేదు. మెంటల్గా కూడా అతన్ని ఆ సిచ్యువేషన్ బాగా డిస్టర్బ్ చేసింది. నార్మల్గా ఎవరికైనా మ్యారేజ్ అయితే ఫాదర్ అవ్వాలని ఉంటుంది. ఇతను కూడా అలానే ఆ కోరిక ఉందనుకోండి, కానీ పాసిబుల్ కాలేదు. అసలు తన లైఫ్లో ఫాదర్ని అవ్వగలనా అని చాలా బాధపడ్డాడు. ఫైనల్గా తన ఫాదర్ అవ్వాలి అంటే ఇంకో మ్యారేజ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. కానీ అతను తీసుకున్న డెసిషన్ తన వైఫ్కి అస్సలు నచ్చలేదు. అతను మాత్రం ఎవరి ఒపీనియన్స్తో సంబంధం లేకుండా నర్మదాదేవి అనే ఆమెని మ్యారేజ్ చేసుకున్నాడు. అండ్ వాళ్ళిద్దరికి 3 కిడ్స్ ఉన్నారు. 2 సన్స్ అండ్ ఒకరేమో అమ్మాయి అనమాట. ఆ పాప పేరే వైష్ణవి. అతను కిడ్స్ని చాలా లవ్ అండ్ కేర్తో పెంచాడు. అన్నిటినీ మించి వైష్ణవి అంటే మాత్రం బాగా ప్రాణం. చాలా గారాభంగా బర్త్డే వస్తే మాత్రం ఒక ఫెస్టివల్ లాగా ఎంత ఖర్చైనా సరే అందరినీ పిలిచి చాలా గ్రాండ్గా చేసేవాడు. సో ఒక హ్యాపీ ఫ్యామిలీని అయితే లీడ్ చేస్తున్నాడు. వాళ్ళ క్లోజ్నెస్ని చూసి తన ఫస్ట్ వైఫ్కి అయితే అసలు నచ్చలేదు. తను పట్టించుకోకుండా వాళ్ళని కేర్ చేయడం, ప్రాపర్టీస్ అన్నీ వైష్ణవి నేమ్ మీద రిజిస్టర్ చేయడం ఆమెకి అండ్ తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా యాక్సెప్ట్ చేయలేకపోయారు. అన్నిటికీ రీజన్ ఆ పాపే కాబట్టి తనే లేకపోతే ఒక అడ్డు తొలగిపోతుంది. అండ్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఎలా అయినా వాళ్ళ కంట్రోల్ తెచ్చుకోవాలని ప్లాన్ వేశారు. అండ్ ఈ ప్లాన్లో కూడా కీ రోల్ ప్లే చేసింది ప్రభాకర్స్ ఫస్ట్ వైఫ్ బ్రదర్ పంది వెంకట్రావు. తన సిస్టర్కి అన్యాయం జరుగుతుందని ఫీల్ అయ్యి ఎలా అయినా ఆ పాపని చంపేయాలని డిసైడ్ అయ్యాడు. అతనితో పాటు ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి మోర్ల శ్రీనివాసరావు అండ్ ఎంపర్ జగదీష్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఆ తర్వాత ఏం జరిగింది, ఎలా చంపారనే విషయాలు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అయితే చంపింది రిలేటివ్స్ అని ఏంటి ప్రూఫ్ అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఆ పాపని కిడ్నాప్ చేసిన తర్వాత ప్రభాకర్కి అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చాయి. మీ పాప మీకు ప్రాణాలతో కావాలి అంటే మనీ అండ్ ప్రాపర్టీస్ వాళ్ళకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సో పోలీసులు ఆ కాల్ రికార్డ్స్ని ట్రాక్ చేశారు. కిడ్నాపర్స్ ఫేక్ ఐడీస్తో ప్రీపెయిడ్ సిమ్స్ని యూజ్ చేసి కాల్ చేశారని కన్ఫర్మ్ అయింది. అండ్ వాళ్ళు ఏ ఏరియాలో ఏ లొకేషన్ నుంచి చేస్తున్నారని ఐడెంటిఫై చేశారు. వాటితో పాటు అదే ఏరియాలో ఉండే సీసీటీవీ ఫుటేజ్ని కూడా చెక్ చేశారు. సిమ్ చూపిస్తున్న సిగ్నల్స్ ప్రకారం గుంటూరులోని ఒక ఫ్యాక్టరీ ఏరియాలోంచి వెళ్ళారని కన్ఫర్మ్ అవుతుంది. ఆ ఫ్యాక్టరీ ఓనర్ వచ్చేసి శ్రీనివాసరావు. సో అతను పట్టుకొని మేబీ అతను ఈ కేసులో అక్యూజ్డ్ అవ్వచ్చని వాళ్ళ స్టైల్లో ఇన్వెస్టిగేషన్ అయితే చేశారు. పోలీసులు పెట్టే ప్రెషర్ తట్టుకోలేక జరిగిందంతా చెప్పాడు. అండ్ ఎలా చంపారో కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. తనతో పాటు జగదీష్ అండ్ వెంకట్రావు కూడా ఉన్నారు. మేము 3 మెంబర్స్ కలిసి తనని చంపి ఈ ఫ్యాక్టరీలో హై టెంపరేచర్ మెయింటైన్ చేసి ఒక బ్లాస్ట్ ఫర్నెన్స్లో వేసామని చెప్పారు. ఇక్కడ ఈ 3 అక్యూజ్డ్ పర్సన్స్ ప్రభాకర్ ఫస్ట్ వైకి క్లోజ్ రిలేటివ్స్ అనమాట. అండ్ వెంకట్రావు ఆమెకి బ్రదర్ అవుతారని పోలీసులు కన్ఫర్మ్ చేసుకున్నారు. అండ్ ఆ పాపను చంపడానికి ప్లాన్ చేసిన రోజు అక్కడ ఉండే 30 ఫ్యాక్టరీ వర్కర్స్తో పాటు నైట్ డ్యూటీ చేసే వాచ్మెన్ కూడా ప్రీ ప్లాన్ ప్రకారం ముందే ఇంటికి పంపించేశాడు. అంటే ఎలాంటి ఐ విట్నెస్ కూడా ఉండకూడదు అండ్ ఎవరికీ కూడా ఈ విషయం తెలియకూడదు. చాలా సైలెంట్గా ఈ పని జరిగిపోవాలని ముందే డిసైడ్ అయ్యి ఈ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేశారని అర్థమైంది. పోలీసులు ఆ బ్లాస్ట్ ఫర్నెన్స్ని చెక్ చేసినప్పుడు ఆ హై టెంపరేచర్లో బాడీ కంప్లీట్గా బర్న్ అయితే అయిపోయింది. ఎవరు కూడా ఆ పాపకు సంబంధించిన రిమైనింగ్స్ని ఐడెంటిఫై చేయలేకపోయారు. కానీ వాళ్ళకి అక్కడ ఒక క్రూయల్ ఎవిడెన్స్ దొరికింది. అదే వైష్ణవి ఇయర్ రింగ్. దాంతోపాటు చిన్న చిన్న బాడీ పార్ట్స్ దొరికితే వాటిని పోస్ట్ మార్టం చేశారు. అండ్ ఆ ఇయర్ రింగ్ని టెస్ట్ చేసినప్పుడు కూడా అది వైష్ణవిది అని కన్ఫర్మ్ అయింది. ఓన్ ఫ్యామిలీ మెంబర్సే ఇలా చేశారని తెలియగానే వైష్ణవి పేరెంట్స్ నమ్మలేకపోయారు. ఆ న్యూస్ వినగానే ఆ పాప ఫాదర్ కూడా చనిపోయారు. అండ్ ఇప్పుడు ఆ 3 మెంబర్స్ని అరెస్ట్ చేసి కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ అయితే చేశారు. ఇదంతా కేవలం ప్రాపర్టీ కోసమే చేశారని ఒప్పుకున్నారు. అండ్ ఆ తర్వాత వాళ్ళ ముగ్గురిని తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేశారు. వైష్ణవికి జస్టిస్ జరగడం కోసం టోటల్గా 79 మెంబర్స్ కోర్టుకి అటెండ్ అయ్యారు. అందులో కిడ్నాప్ చేసినప్పుడు చూసిన పర్సన్స్ కూడా ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. అండ్ అన్ని ఎవిడెన్స్తో ఫోర్స్నిక్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు కూడా ఉన్నారు. ఈ కేసుని అక్యూజ్డ్ పర్సన్స్కి ఫేవర్గా చేసి కేసుని రాంగ్ వేలో మార్చడానికి 30 విట్నెస్ని అయితే సపోర్ట్ చేశారు. అయితే ఇందులో మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే కోర్టు చాలా స్మార్ట్గా కేసుని స్టడీ చేసింది. ఓన్లీ విట్నెస్ చెప్పే విషయాలే కాకుండా అసలు ఈ కేసులో దొరికే ఎవిడెన్స్ని మాత్రమే కన్సిడర్ చేశారు. అంటే చనిపోయిన ప్లేస్లో ఇయర్ రింగ్ని ఫైండ్ అవుట్ చేశాక అది వైష్ణవిది అని రిపోర్ట్ చూసి కోర్టు కన్సిడర్ అయితే చేసింది. దాంతోపాటు ఈ ఇష్యూ ఫ్యాక్టరీలో జరిగింది కాబట్టి ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన వర్కర్స్ని చెప్పిన నిజాలు అండ్ ఫోన్ కాల్ రికార్డ్స్ అండ్ లొకేషన్ ట్రాక్స్ అన్నీ కూడా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యాయి. ఒకదానికి మరొకటి పర్ఫెక్ట్గా లింక్ ఉండడంతో కోర్టు తన జడ్జిమెంట్ని వైష్ణవి అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి జస్టిస్ జరిగేలా పాస్ చేసింది. అలా ఈ కేసు 8 years వరకు కంటిన్యూ అయ్యాక 2018లో ఆ 3 అక్యూజ్డ్ పర్సన్స్ చనిపోయే వరకు జైల్లోనే ఉండాలని విజయవాడ హైకోర్టు జడ్జిమెంట్ అయితే పాస్ చేసింది. అండ్ ఆ జడ్జిమెంట్ తర్వాత న్యాయం జరగాలని కోరుకున్న ప్రతి ఒక్కరిని కూడా కోర్టుని చాలా ప్రైజ్ చేశారు. ఇంకో ట్రాజడీ విషయం ఏంటంటే ఈ కేసులో న్యాయం జరుగుతుందో లేదో అని
వైష్ణవి మదర్ ఆ బాధలోనే ఉండిపోయి 2016 నవంబర్లో చనిపోయారు. జడ్జిమెంట్ ఇచ్చే రోజు అంటే 6 years బ్యాక్ వైష్ణవికి ఇంకొక ఎల్డర్ బ్రదర్ అయిన హరి మీడియాతో ఫస్ట్ మాట్లాడాడు. నాన్న చెల్లి చనిపోయాక రెస్పాన్సిబిలిటీ మొత్తం అమ్మ మీదే పడింది. ఆమె మమ్మల్ని కష్టపడి పెంచింది. ఆమె చనిపోయాక మమ్మల్ని ఎవరు చూడలేదు. మాకు మేమే స్టాండ్ అయ్యామని చెప్పారు. బట్ ఫైనల్గా అయితే న్యాయం జరిగింది. ఒకప్పుడు మనీ కంటే మనుషులకి వాళ్ళ బంధానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు సొంత వాళ్ళకంటే మనీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఆ పిచ్చి ఎక్కడి వరకు వెళ్ళిందంటే సొంత వాళ్ళు కూడా చంపుకునేంత వరకు. ఇలాంటి వాళ్ళు మీ చుట్టూ కూడా ఉండొచ్చు. అందుకే సీతాకోక చిలకలాగా ఒంటి నిండా కళ్ళేసుకుని ఉండాలి. ఫైనల్గా ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మళ్ళీ న్యూ కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా, బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్.